ముందుగా మేషరాశి మీ నామ నక్షత్రం బట్టి చూసుకోవచ్చు. జన్మ నక్షత్రం ఉంటే జన్మ నక్షత్రం ద్వారా కూడా చూసుకొనవచ్చు. మేషరాశి అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. అశ్విని నక్షత్రం వారు, భరణి నక్షత్రం వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకు వస్తారు. అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారము అద్భుతమైన మార్పు దిశగా సాగుతుంది. ద్వాదశంలో ఏలినాటి శని ఉన్నాడని కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ద్వాదశ స్థానంలో శని వచ్చాడు, అయినా ఆయన గురుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టడు. అంటే మేషరాశి వారికి గురుడు శుభగ్రహం కాబట్టి గురుక్షేత్రంలో ద్వాదశంలో శని ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టడు. జూన్ తర్వాత చతుర్థ స్థానంలోకి గురువు కూడా ఉచ్చలోకి వస్తున్నాడు. చతుర్థ స్థానం కర్కాటకంలోకి జూన్ తర్వాత గురుడు ఉచ్చస్థితికి రావడం వల్ల కోటి దోషాలు హరించకపోతాయి. మేషరాశి వారికి మీ సొంత ఇంటి కల ఈ ఏడాది నెరవేరబోతుంది. లాభస్థానంలో రాహు ఉండటం వలన ఇక మీకు ఊహించని ధనలాభం కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలికే, ఎందుకంటే దాశంలో ఉన్న శని కొంత ఇబ్బంది పెట్టక మానడు కదా. ఏదైనా గురుక్షేత్రంలో ఉంటే పెద్దగా ఇబ్బంది పెట్టడు, కానీ ఏదో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఆ మెలికే ఏంటంటే డబ్బు వస్తుంది కదా అని జేబులో పెట్టుకుంటే మాత్రం అది నిలబడదు. ఎందుకనగా వ్యయస్థానంలో ఉన్న శనిదేవుడు నిలబడనివ్వడు, జేబుకు చిల్లి పెట్టేస్తాడు. అంటే కాసుల వర్షం కురిపిస్తుంది లక్ష్మీదేవి మీపై, కానీ మీరు గొడుగు పట్టుకొని ఉంటే ఆ కాసుల వర్షం మీ మీద పడదు కదా. గొడుగు పట్టుకొని ఉండదు అంటే ఉదాహరణకు మీకు వచ్చే ఆదాయాన్ని వెంటనే, వచ్చిన లక్ష్మిని వెంటనే స్థలంలో కానీ బంగారంలో కానీ ఏదో విధంగా నిలవ పెట్టుకోకుండా ఏదో విధంగా పెట్టుబడిగా మార్చినట్లయితే ఈ సంవత్సరం అది మనకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది. పెట్టుబడిగా మారుస్తే ముందు మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదే మనం జేబులో పెట్టుకున్నామంటే ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ముఖ్యంగా గమనించాలి. అట్లాగే వచ్చిన పైసలు చేబదులు ఇవ్వడం కానీ లేక ఇతరులకు అప్పులాగా ఇవ్వడం కానీ చేస్తే ఇంకా వటే. కాబట్టి అటువంటివి చేయకపోవడం ఈ మేషరాశి వారికి చేయొద్దని సూచన. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే ఈ సంవత్సరం విజయం మీదే. కాబట్టి ఖచ్చితంగా అవి పాటిస్తారని కోరుకుంటూ, ఇక పరిహారాలు, ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదనేది తెలుసుకుందాము. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడము, ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేయడము, సోమవారము శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించడము, శనివారము వికలాంగులకు వస్త్రదానము లేదా అన్నదానం చేయడం వలన మీకు వచ్చే నెగిటివ్ ఫలితాలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి.